తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతరను పురస్కరించుకొని ఆలయంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా అమ్మవారి పాటకు సంబంధించిన సీడీని ఆవిష్కరించడం జరిగిందని ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. మా ఊరి గ్రామ దేవత అయిన మా అమ్మ అయినటువంటి ప్రత్యక్షంగా కోరుకున్న వెంటనే వరాలు ఇచ్చేటువంటి గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు లభించాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త హేమంత్ కుమార్ స్వయంగా రచించి దానికి సాహిత్యం అందించినటువంటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి పారవశ్యంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ అమ్మవారికి ఒక పాటను తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పాటను అమ్మవారికి అంకితం ఇస్తున్నాము. చాటింపు రోజు ఈ పాటకు అనుగుణంగా అత్యంత అద్భుతమైనటువంటి ఒక వీడియోను కూడా ఇక్కడ అందరి యొక్క సమక్షంలో అందరి యొక్క సహకారంతో వీడియోను కూడా ఆవిష్కరించి ఈసారి జరిగేటువంటి గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా అన్నిటికీ అతీతంగా పార్టీలకు రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా అందరినీ కలుపుకుంటూ ప్రతి ఇంటి వేడుకలాగా నిర్వహించేందుకు మేమందరం కలిసి కృషి చేస్తున్నాం. వైభవపేతంగా నిర్వహించే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర పురస్కరించుకొని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పీపిన్ స్టూడియోస్ అధినేత శ్రీ హేమంత్ కుమార్ గారు అమ్మవారి మీద పాట రచించి ఆయనే దాన్ని కంపోజ్ చేయించి మా గుడికి డెడికేట్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరం. మా పాలక మండలి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇట్లా బీజేపీ నుంచి సామంచన్న గారు కావచ్చు, అట్లా జనసేన నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇట్లా తెలుగుదేశం కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఈసారి జాతరలు కూడా వైభవపేతంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు.